హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మార్కెట్ అంతా పాజిటివ్లోనే ఉందండి. తర్వాత ఏంటంటే ఒక షాకింగ్ అనేది ఈరోజు నాకు అనిపించింది అన్నమాట. ఏంటంటే 10 రూపాయల లోపు షేర్లు 50 షేర్లు అండి. అప్పు లేకపోతే హై మాట, లేకపోతే అప్పర్ సర్క్యూట్. అదేవిధంగా నిన్న ఒక వీడియో చేశాను రాత్రి అండి, లోటస్ చాక్లెట్ కోసం. అందులో రిలయన్స్ వాళ్ళ స్టేక్ అది 51% ఉంది. ఆ షేర్ మళ్ళీ ఈరోజు కూడా 5% అప్పర్ సీల్ అండి. అది ఈరోజు చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. ఎందుకంటే అది ఇప్పటికే చాలా బాగా పెరిగిపోయింది. చూడండి, ఆ వీడియో చూస్తే మీకు జూన్ 3వ తారీఖున స్టార్ట్ అయ్యి 332, అంటే అంతకు ముందు నుంచి ఉంది, కానీ మనకి జూన్ 3 నుంచి లెక్క తీసుకున్నాం అన్నమాట. 332 దగ్గర మొదలై ఈరోజు 2250 వరకు వెళ్ళిపోయింది అన్నమాట. అది అంటే చూడండి ఎంత పెరిగిందో ఈ 80 డేస్లోని. మరి ఇంకా చెప్పలేం, 7 టైమ్స్ అబోవ్ మాట పెరగడం. అదే ఈరోజు ఏంటంటే ఈ 50 షేర్ల తాలూకా విశేషాలన్నీ మనం చెప్పుకుందామండి. లేదంటే దాని ప్రైస్ అది చెప్పుకుందాం. ముందుగా ఏంటంటే అసలు ఈ సెన్సెక్స్లో ఎలా ఉన్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ అండి 102 పాయింట్లు పెరిగి 80,905 దగ్గర క్లోజ్ అయిందండి. పాయింట్లు అవి వదిలేస్తున్నాను. 0.13%కి ఈక్వల్ అన్నమాట. అది ఎన్ఎస్సి చూసుకున్నాం అనుకోండి, మనం 71.35 పాయింట్లు పెరిగి 24,770.20 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.29%కి ఈక్వల్. ఇది అడ్వాన్సెస్ 37, డిక్లైన్స్ 12. మార్కెట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నాం అనుకోండి, టోటల్గా స్టాక్స్ అనేవి ట్రేడ్ అయినవి 2,796, అడ్వాన్సెస్ 1806, డిక్లైన్స్ 931, 52 వీక్ హై 180, 52 వీక్ లో 8. అదేవిధంగా అప్పర్ సర్క్యూట్లు 175, లోవర్ సర్క్యూట్లు 32. ఇప్పుడు ఈ 50 స్టాక్స్ కోసం చూద్దామండి. చిన్న షేర్లు అనేవి అని చెప్పాను కదా మనకి. లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్, అది 19.93, అంటే 20% పెరిగిందండి. అది దాని తాలూకా షేర్ వాల్యూ ₹7.34 ఈరోజు, అంటే ₹1.22 పెరిగినట్టుమాట. ఇంపెక్స్ ఫెర్రో టెక్ లిమిటెడ్, అది 2.42% పెరిగిందండి. 3.81 దగ్గర దాని షేర్ వాల్యూ ప్రజెంట్ ఉందండి. రోల్టా ఇండియా లిమిటెడ్ 5% పెరిగిందండి. ఇది అప్పర్ సీల్ పడింది. ఇది ₹3.99 దగ్గర ట్రేడ్ అయ్యిందండి, క్లోజ్ అయ్యిందన్నమాట. ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఈ షేర్ మనం కొనుక్కొని ఉంచుకోవచ్చు అన్నమాట. ఈ షేర్ బాగా పరిగెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్సిఎస్ సాఫ్ట్వేర్, ఇది 2.18% పెరిగిందండి. మొత్తం మీద ₹3.75 దగ్గర క్లోజ్ అయిందండి. పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్ 1.71% పెరిగిందండి. ఇది ₹3.56 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. ఇది తర్వాత రోల్లా టైనర్స్ లిమిటెడ్ 4.96%, అంటే 5% అప్పర్ సీల్ పడిందండి. 2.54 దగ్గర, అంటే ₹2.54 దగ్గర క్లోజ్ అయిందండి. శ్రీ హవిసా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇది 1.26% పెరిగిందండి. ఇది ₹2.41 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది సిఎంఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2.27% పెరిగిందండి. దీని షేర్ ధర ₹2. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ 0.89% పెరిగిందండి. ఇది ₹2.26 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఆర్కామ్, ఇది ఈరోజు అప్పర్ సీల్ మాట. 2.34, అంటే ₹2.34 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది విజీ ఫైనాన్స్ లిమిటెడ్, ఇది కూడా అప్పర్ సీల్ అండి. 2.32%, 5%, 2.32, ₹2.32 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఆర్టెల్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 4.76, ఇది కూడా అప్పర్ సీల్ అండి. ₹98 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది టీమ్కో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ఇది కూడా అప్పర్ సీల్ పడిందండి. ₹48 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది అంటార్కిటికా లిమిటెడ్, ఇది కూడా 5% అప్పర్ సీల్ పడింది. ₹70 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది శ్రీరామ్ ప్రోటీన్స్ లిమిటెడ్ 0.99% పెరిగిందండి. ₹2 అండి దీని షేర్ ధర. సిటీ నెట్వర్క్స్ లిమిటెడ్, ఇది 1.02% పెరిగింది. షేర్ ధర $0.99 అండి. ఇది శ్రేణిక్ లిమిటెడ్ 4.12% పెరిగిందండి. దీని షేర్ ధర ₹1. గోదా కార్బన్ అండ్ ఇన్సులేషన్ లిమిటెడ్,
ఇది 4.49% పెరిగిందండి. షేర్ ధర 93 పైసలండి. ఎక్సెల్ రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఇది 3.85% పెరిగిందండి. దీని షేర్ ధర 81 పైసలండి. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 1.30% పెరిగిందండి. దీని షేర్ ధర 78 పైసలండి. సన్వారియా కన్జ్యూమర్ లిమిటెడ్ 2% ఇంక్రీజ్ అయిందండి. దీని షేర్ ధర 51 పైసలండి. ఇది వికాస్ ఇకోటెక్ లిమిటెడ్ 1.57% అండి. దీని షేర్ ధర ₹3.88 అండి. విన్సమ్ యార్న్స్ లిమిటెడ్ 1.96% ఇంక్రీజ్ అయిందండి. దీని షేర్ ధర ₹4.17 అండి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, చూడండి ఇప్పటికే మొన్న ఇందాకలో ఒకటి ఆర్కామ్ ఒకటి వచ్చింది, ఇది రిలయన్స్ హోమ్ ఒకటి వచ్చిందండి. ఇది కూడా అప్పర్ సీల్ పడింది. 4.47 ₹4.47 దగ్గర క్లోజ్ అయిందండి. ఏఎల్పిఎస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4.83% పెరిగిందండి. ₹4.56 దగ్గర క్లోజ్ అయిందండి. హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హెచ్డిల్ 4.93% అప్పర్ సీల్ వేశారండి. ఇది ₹4.68 దగ్గర క్లోజ్ అయిందండి మనకి. ఆర్షియా లిమిటెడ్ 4.93% అండి అప్పర్ సీల్ పడింది. ₹5.11 అండి దీని షేర్ ధర. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మళ్ళా, ఎందుకంటే లాభాలు అవి బాగానే ఉన్నాయి, అంటే తగ్గాయన్నమాట. నష్టాలు అనేవి తగ్గడంతో లాభాలు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. 1.84% పెరిగిందండి. ఇది ₹4.98 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది అడ్రాయిట్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ 2.43% పెరిగిందండి. ₹5.06 దగ్గర క్లోజ్ అయిందండి. శాన్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4.34% ఇంక్రీజ్ అయిందండి. ఇది ₹5.53 దగ్గర క్లోజ్ అయిందండి. క్రియేటివ్ ఐ లిమిటెడ్, ఇది 1.99% అంటే 2% పెరిగిందండి. ₹5.64 దగ్గర క్లోజ్ అయిందండి. క్వాడ్ప్రో ఐట్స్ లిమిటెడ్ 4.24% ఇంక్రీజ్ అయింది. ₹6.15 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది IL&FS ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ లిమిటెడ్ 4.87% ఇంక్రీజ్ అయిందండి. ₹6.24 దగ్గర క్లోజ్ అయిందండి. క్షితిజ్ పాలీ లైన్ లిమిటెడ్, ఇది 0.16% పెరిగింది, కానీ హై వెళ్ళేటప్పుడు 6.5కి వెళ్ళిందండి. 6.30 దగ్గర తిరిగి క్లోజ్ అయిందన్నమాట. 6.50 దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అప్పుడు నేను రికార్డ్ చేయడం జరిగిందన్నమాట. ఇది ఇన్ఫోమీడియా ప్రెస్ లిమిటెడ్ 4.62% ఇంక్రీజ్ అయిందండి. ₹6.79 దగ్గర క్లోజ్ అయిందండి. ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ 1.92% ఇంక్రీజ్ అయిందండి. ₹6.89 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది కంట్రీ కాండోస్ లిమిటెడ్ 4.87% అండి. ₹7.32 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది అజూని బయోటెక్ లిమిటెడ్, ఇది కూడా అంతేనండి. 0.72% పెరిగింది, కానీ హై వెళ్ళేటప్పుడు 7.15 వెళ్ళిందండి. చివరికి ₹7.04 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 5% అప్పర్ సీల్ అండి. ఇది ₹7.35 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది డంగీ డమ్స్ లిమిటెడ్, ఇది కూడా అంతే అండి. 0.41% పెరిగింది క్లోజింగ్లోని. హై వెళ్ళేటప్పుడు 7.5 వరకు పెరిగిందండి. చివరికి ₹7.26 దగ్గర క్లోజ్ అవడంతో మనం 0.41%గా భావిస్తామండి. ఇది వసా రిటైల్ అండ్ ఓవర్సీస్ లిమిటెడ్ 4.70% ఇంక్రీజ్ అయిందండి. ₹7.80 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది ఎల్సిసి ఇన్ఫోటెక్ లిమిటెడ్ 1.99% ఇంక్రీజ్ అయిందండి. ఇది చివరికి ₹7.67 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ లిమిటెడ్, ఇది 4.89% పెరిగిందండి. ₹7.94 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. గంగా ఫోర్జింగ్ లిమిటెడ్ 4.98% అండి. ఇది ₹8.01 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది గుజరాత్ లీజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 4.94% అండి. అంటే సుమారుగా 5% అన్నీ కూడా అప్పర్ సీల్ అన్నమాట. ₹8.28 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది DCM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 4.93% అండి అప్పర్ సీల్. ఇది ₹8.72 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది
షెకావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.91% పెరిగింది. చివరికి ₹8.55 దగ్గర క్లోజ్ అయిందండి. గోయల్ అల్యూమినియంస్ లిమిటెడ్ 1.19% పెరిగిందండి. అంటే ₹9.38 పెరిగినట్టుగా అక్కడ క్లోజ్ అయినట్టుగా మనం భావించవచ్చండి. పెరిగినట్టు కాదు, అక్కడ క్లోజ్ అయింది. యారీ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది 2.10% పెరిగిందండి. ₹10.20 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఇది ₹10 లోపే ఉండేది, 21 పైసా పెరగడంతో అంటే ₹9.99 ఉండేది, ఇప్పుడు ₹10.20 అయిందన్నమాట. ఇవి ఈరోజు చిన్న షేర్లు అండి, అంటే పెన్నీ షేర్స్ బాగా షాక్ ఇచ్చాయి. ఇన్ని 50 షేర్లు ₹10 లోపు షేర్లు పెరగడం అంటే మాట కాదండి. చాలా బాగా పెరిగాయి ఈరోజు. ఇదండి ఈరోజు మార్కెట్ తాలూకా విశేషాలు. అంటే పెరిగినవే మనం చెప్పుకున్నాం, అవి కూడా పెన్నీ షేర్స్ అంటారు కదా, చిన్నవి ₹10 లోపువి. ఇంకా మిగతావి కూడా చేయాలంటే టైం చాలదు, అందువలన ఈ 50 తీసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని అప్డేట్ కోసం. థ్యాంక్ యూ. జై హింద్.